ఎందుకు దేవుడు చెడ్డవాళ్లను గెలవనిస్తాడు? ఇది నిజంగా మన హృదయంలో ఉన్న ప్రశ్న కాదా? నిజం మాట్లాడుకుందాం. నువ్వు చూశావు కదా, కొంతమంది అబద్ధం చెబుతారు, మోసం చేస్తస్తారు, మ్యానిపులేట్ చేస్తారు. అయినా వాళ్లు గెలిచినట్టే కనిపిస్తారు. దేవుణ్ణి ఎగతాళి చేస్తారు, సత్యాన్ని తక్కువ చేస్తారు. అయినా వాళ్లకు క్లాప్స్ వస్తాయి. ఎప్పుడైనా ఇలా అనిపించిందా? నేను సరిగా బ్రతుకుతున్నాను, కాని ఎందుకు నేను ఓడిపోతున్నాను? మోసం చేసేవాళ్లు, అబద్ధం చెప్పేవాళ్లు, వాళ్లే ఎందుకు గెలుస్తున్నారు? నిజం చెప్పు. నువ్వు ఆఫీస్లో నిజాయితీగా పనిచేస్తావు, కాని ప్రమోషన్ ఎవరికొస్తుంది? మేనేజర్కి దగ్గరగా ఉండేవాడికి. నువ్వు నిజం చెప్తావు, వాళ్లు మోసం చేసి ముందుకు వెళ్తారు. నువ్వు దేవుణ్ణి గౌరవిస్తావు, వాళ్లు దేవుణ్ణి ఎగతాళి చేస్తారు. అయినా వాళ్లే సక్సెస్ఫుల్. అప్పుడు మనసులో ఒక మాట వస్తుంది, దేవుడా, నువ్వు చూస్తున్నావా? ఎందుకు దుర్మార్గులు ఎదుగుతారు? ఎందుకు వినయశీలులు అవమానపడతారు? ఎందుకు గర్విష్ఠులు ప్రశంసలు పొందుతారు? నీతిమంతులు హింసింపబడతారు? ఇది న్యాయం కాదు అనిపిస్తుంది కదా? కాని విను, దేవుడు కళ్ళు చెదిరి చూడటం లేదు. ఆయన బలహీనుడు కాదు. ఆయన మౌనంగా ఉన్నట్టు కనిపించినా ఆయన పనిచేస్తూనే ఉన్నాడు. చెడ్డవాళ్లు ఎదగడం వెనుక కూడా ఒక కారణం ఉంది. నీ ఓటమి వెనుక కూడా ఒక ఉద్దేశ్యం ఉంది. నిజం ఏంటంటే, వాళ్లు గెలుస్తున్నట్టు కనిపిస్తుంది, కాని వాళ్లు నిలబడటం లేదు. కాని నువ్వు దేవుని మార్గంలో నడవటానికి ప్రయత్నించావు. నిజాయితీగా ఉండాలని చూశావు. కాని ఎప్పుడూ నువ్వే తిరస్కరణ, బాధ, ఓటమి ఎదుర్కొంటున్నట్టు అనిపిస్తుంది. మరి మనసులో ఒక ప్రశ్న వస్తుంది, దేవుడా, ఎందుకు చెడ్డవాళ్లు గెలుస్తున్నారు? వాళ్లు గెలుస్తున్నట్టు కనిపిస్తారు, కాని నిజంగా గెలవటం లేదు. నిజం ఏంటంటే, విను, దేవుడు చూస్తున్నాడు. దేవుడు మౌనంగా లేడు. దేవుడు ఆలస్యం చేస్తున్నట్టు కనిపిస్తున్నాడు, కాని ఆయన తప్పకుండా పనిచేస్తున్నాడు. 1. దేవుడు నువ్వు చూడలేని దాన్ని చూస్తాడు. కీర్తనల గ్రంథం 73లో ఆసాఫ్ కూడా ఇదే అనుకున్నాడు. నేను నీతిగా బ్రతికినా ప్రయోజనం ఏమిటి? చెడ్డవాళ్లు సుఖంగా ఉన్నాడు. కాని అతను దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు ఒక నిజం గ్రహించాడు. వారి అంతం ఎలా ఉంటుందో దేవుడు చూస్తున్నాడు. నువ్వు వాళ్ల కార్లు చూస్తావు, దేవుడు వాళ్ల హృదయం చూస్తాడు. నువ్వు వాళ్ల విజయాన్ని చూస్తావు, దేవుడు వాళ్ల పతనాన్ని చూస్తాడు. ఒక ప్రశ్న, నువ్వు నీ శాంతిని వాళ్ల పేరుకు మారుస్తావా? నీ ఆత్మను వాళ్ల ప్రసిద్ధికమ్మేస్తావా? యేసు అన్నాడు, లోకమంతా సంపాదించినా ఆత్మపోయితే లాభం ఏమిటి? 2. దేవుడు చెడ్డవాళ్లను ఎదగనిస్తాడు. మన హృదయాన్ని బయటపెట్టటానికి కొన్నిసార్లు, అడానికి కొన్నిసార్లు దేవుడిలా అడుగుతాడు. చెడ్డవాళ్లు గెలిచినప్పుడు నీ హృదయం ఎలా స్పందిస్తుంది? నువ్వింకా దేవునిపై విశ్వాసం ఉంచుతావా? లేదా వాళ్ళని చూసి అసూయపడతావా? సాతాను నిన్ను చెడ్డదానితో కాదు, సక్సెస్తో కూడా ప్రలోభపెడతాడు. 3. ఈ లోకం యుద్ధభూమి. ఈ లోకం స్వర్గం కాదు, ఇది ఒక యుద్ధభూమి. బైబిల్ చెబుతుంది, సాతాను ఈ లోకపు అధిపతి. అందుకే చెడు గెలుస్తున్నట్టు కనిపిస్తుంది, పాపం ప్రోత్సహించబడుతుంది. కాని విను, యుద్ధం ఇంకా పూర్తి కాలేదు. 4. దేవుని న్యాయం ఆలస్యమవుతుంది, కాని ఖచ్చితంగా జరుగుతుంది. మనకు వెంటనే న్యాయం కావాలి, కాని దేవుని న్యాయం పరిపూర్ణం. హామాను కథ గుర్తుందా? తన శత్రువుల కోసం తానే కట్టుకున్న ఉరికి తానే చిక్కాడు. అదే దేవుని న్యాయం. 5. చెడ్డవాళ్లు తమకే ఉచ్చులు కడుతున్నారు. కీర్తనలు చెబుతుంది, వాళ్లు త్రవ్విన గుంతలో వాళ్లే పడతారు. అహంకారం పతనంగా మారుతుంది, అబద్ధం అవమానంగా మారుతుంది, మోసం నాశనంగా మారుతుంది. దేవుడు వాళ్లను శిక్షించాల్సిన అవసరం లేదు,
వాళ్ళు తామే పడిపోతారు. 6. దేవుడు పెద్ద కథ రాస్తున్నాడు. శిలువపై యేసు చనిపోయినప్పుడు అందరికీ అనిపించింది ఇది ఓటమి. కాని 3 రోజులకు అదే విజయమైంది. నీ జీవితంలో కూడా ఇదే జరుగుతుంది. ఇప్పుడు ఓటమిలా కనిపించేది రేపు మహిమవుతుంది. 7. నువ్వు ఓడిపోతున్నట్టు కనిపించినా గెలుస్తున్నావు. యేసు అన్నాడు, నిన్ను హింసించినప్పుడు నీవు ధన్యుడు. ఈ లోకం నిన్ను తిరస్కరిస్తే దేవుడు నిన్ను అంగీకరిస్తున్నాడు. 8. నువ్వు చెడ్డదాన్ని చూడడానికి కాదు, ఎదిరించటానికి పుట్టేవు. నువ్వు సైలెంట్గా ఉండటానికి కాదు, వెలుగుగా ఉండటానికి పుట్టేవు. మీరు లోకానికి వెలుగు. యేసు. చెడు గెలుస్తుందెందుకంటే మంచివాళ్లు మౌనంగా ఉంటారు. కాని ఇక కాదు. ముగింపు. చెడు కొంతసేపు గెలుస్తుంది, కాని దేవుడు ఎప్పుడూ గెలుస్తాడు. కీర్తనలు 2:4 చెబుతుంది, దేవుడు వారిమీద నవ్వుతాడు. చెడు ఒక రౌండ్ గెలవచ్చు, కాని యుద్ధం దేవుడిదే. యేసు ఇప్పటికే గెలిచాడు, పాపాన్ని ఓడించాడు, మరణాన్ని జయించాడు. చివరికి నీవు వినేది ఇదే, బాగా చేశావు నా విశ్వాసమైన సేవకుడా. ఇది గుర్తుంచుకో, చెడు క్షణం గెలుస్తుంది, దేవుడు శాశ్వతం గెలుస్తాడు. యేసు దగ్గరే నిజమైన విజయం ఉంది.